హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లక్స్. ఫ్రెండ్స్, నేను చికెన్ పచ్చడి చేస్తున్నా. చూడండి, నేను ఒక స్పూన్ ఉప్పు వేసుకొని 2 స్పూన్లు వేసుకున్నా. ఉప్పు కొద్దిగంత పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని బాగా కలిపి కొద్దిసేపు పెడదాం. కొంచెం మంచిగా కలిపి పెడతాము. పసుపు ఉప్పు పట్టుకోవాలి ముక్కలకి, అంతే. ఇది కలిపి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను 2 స్పూన్ల ధనియాలు తీసుకున్నా, 1 స్పూన్ ఆవాలు తీసుకున్నా, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నా, హాఫ్ స్పూను మెంతులు తీసుకున్నా, 5 లవంగాలు తీసుకున్నా, 5 ఇలాచీలు తీసుకున్నా, పట్టా తీసుకున్నా. అవన్నీ దోరగా వేయించుదాం. మనం చిన్న సిమ్ములో పెట్టుకొని ఇవి కొంచెం వేపుదాం. ఇది బాగా వేగితే టేస్ట్ అవుతుంది అన్నమాట, మంచిగా ఉంటుంది అన్నమాట. ధనియాలు, మెంతులు, జీలకర్ర, పట్ట, ఇలాచి, మెంతులు ఇవన్నీ మంచిగా వేపితే, దూరగా వేగితే మంచిగా ఉంటుంది. ఇలా దూరగా వేగాలి. ఇప్పుడు మనము ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఇగో ఇలా పొడిగా చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదా, దీన్ని పొయ్యి మీద పెట్టేసిన. నేను పొయ్యి మీద పెట్టేసి మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసిన. ఇవి బాగా మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఇట్లా కలుపుతూ ఉండాలి. కొద్దిగంతనే వాటర్ కొన్ని ఉన్నాయి చూడ, అన్నీ ఇనికిపోయినాయి. బాగా ఇనికిపోవాలి. వాటర్ అంతా ఇనికిపోయేదాకా పొయ్యి మీదనే పెట్టాలి. బాగా ఇనికిపోతే ఏముండదు దానిలో వాటర్. అందులో వాటర్ ఏముండొద్దు ఫ్రెండ్స్. ఇక ఇట్లా. ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని ఇవి బాగా వేపుదాం. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ముక్క ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొద్దిగంత ఆయిల్ వేసుకున్నాను. నేను అప్పటికి కూడా నేను 1/2 కిలోంత ఆయిల్ వేసుకున్నాను కూడా సరిపోలే ఫ్రెండ్స్. నాకు కేజీ చికెన్ కదా, కేజీ తీసుకున్నాను చికెను, కాబట్టి నాకు సరిపోలేదు. మళ్ళీ నేను కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీకు అంతే చాలు అనుకుంటే మీరు ఆయిల్ వేసుకోకున్నా పర్వాలేదు. మాకు ఎక్కువ ఆయిల్ ఏమొద్దు, మామూలుగా ముక్క ఉంటే చాలు అనుకున్నాము. ఎక్కువ ఆయిల్ వేయలేదు నేను. ఇంతే ఆయిల్ వేసిన. నేను ఇవన్నీ మసాలాలు వేసేటప్పటికి నాకు ఆయిల్ తక్కువనే అయ్యింది. ఇలా బ్రౌన్ కలరు రావాలి. ఇంకా కొంచెం వేగాలి ఇవి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చికెన్ పచ్చడి. మా పిల్లలు, మా ఆయన అందరు ఇష్టంగా తింటారు. 2 స్పూన్లు వేసాను అల్లం వెల్లిగడ్డ పేస్ట్. మనం ఫ్రెష్ వేసుకోవాలా ఫ్రెండ్స్. ఫ్రెష్ తీసుకుంటే బాగుంటుంది. మనం ఎప్పుడో నూరు పెట్టింది వేసుకోకుండా మనం ఫ్రెష్ది, మనము 2 రోజులకు ముందు నూరు పెట్టుకున్నా పర్వాలేదు అనుకో. ఇగో ఇలా, ఎందుకంటే పచ్చి వాసన పోయే వరకు మనం వేపాలి. ఇలా పచ్చి వాసన మొత్తం పోవాలి.
ఇలా బాగా వేగాలి. ఆయిల్లో బాగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగాలి. ఇలా బ్రౌన్ కలర్ లాగా రావాలి. ఇట్లా వేగాల. ఇలా వేగాలి. మనం ఇది వేగిన తర్వాత మనము స్టవ్ బంద్ చేసేద్దాం. ఎందుకంటే మనం ఇంకా దానిపైన పెట్టేసి ఆన్ చేసి పెడితే మనకు మసాలాలు అన్నీ మాడిపోతాయి. కాబట్టి మనము పొయ్యి బంద్ చేసేద్దాం. బంద్ చేసి ఇప్పుడు వేడిగానే ఉంది కదా, మనము ఇప్పుడు ఆయిల్ వేడిగానే ఉంది కదా, ఇందులోనే మనము ఇక మిగతా మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఇక కారము ఆ మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఆగినాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, మనం ముందు మసాలాలన్నీ మిక్సీ పట్టాం కదా, ఆ మసాలాలన్నీ ఇప్పుడు మనము వేసేసుకోవాలి. చూడండి, ఈ కలర్ రావాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ మసాలాలు ఉన్నాయి కదా, అన్నీ వేసేసుకుందాం మనం. ఇప్పుడు కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం కారం కూడా ఉంది కదా, నేను 1 కప్పు కారం తీసుకున్నా, 1 పావు కిలో అంత, కొద్దిగంత పసుపు కూడా వేసుకుంటున్నా. కారం కూడా 1 కప్పు అంతా తీసుకున్నా నేను, పావు కిలో ఉంటుంది. 1 కేజీకి పావు కిలో అంతా కారం వేసిన. పావు కిలోకి కొంచెం తక్కువ, ఒక పావు అంతా కారం వేసిన, అందులో సగము ఉప్పు వేసిన అనుకో. ఉప్పు కూడా మనము తగినంతనే వేసుకోవాలి. ఉప్పు కారాలు ఇక మనం తగినంతనే వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత. ఉప్పు నేను ఇప్పుడు అంత వేసినా కదా, కొద్దిగా ఎంత తీసేసిన. ఎందుకంటే ఉప్పు చూసి మనం సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువ మాత్రం కావద్దు. నాకు ఆ కారానికి ఆ ఉప్పుకి నాకు కరెక్ట్ అయింది, నాకు సరిపోయింది. ఇలా అయిపోయింది. చూసారా, అయిపోయింది చికెన్ పచ్చడి. ఇంతే. కానీ మనం ఇప్పుడు నిమ్మకాయ రసం పోసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, నిమ్మకాయ రసం వేసేసుకోవాలి. నేను ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నాను, కానీ నేను అందులో 3 నిమ్మకాయలు వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు జ్యూసీ ఎక్కువ వచ్చిందనమాట. కాబట్టి నేను 2 నిమ్మకాయలు వేసిన. మీరు 2 వేసుకోండి. జ్యూసీగా లేకపోతే నిమ్మకాయలు 3 వేసుకోండి, జ్యూసీగా ఉంటే 2 వేసుకోండి. నాకు ఎక్కువ వచ్చింది కాబట్టి నేను 2 వేసుకున్నా. ఇంతే, అయిపోయింది. చూసారా, చికెన్ పచ్చడి, టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అని, మా ఇంట్లో అందరికీ ఇష్టం పచ్చడి. చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఆయిల్ వేసినా కూడా సరిపోలేదు చూడండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే మీరు కూడా ఇంకా ఎక్కువ వేసుకోండి ఆయిల్. ఇక నేను మళ్ళీ వేసుకోవాలి కొద్దిగంతగా, సరిపోలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.